దీంతో పాటు ఏదైనా లేటెస్ట్ నుంచి వస్తే దాన్ని కూడా మనము చదివి ప్రజల ముందు పెట్టే పని కూడా చేద్దాం. రేవంత్ రెడ్డి పేపర్నే తీసుకుందాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి పేపర్లో ఎప్పటికప్పుడు ఇగో ఇట్లాంటి ప్రాపగాండా వార్తలు రాసుకొచ్చే పనికి పూనుకుంటాడు. ఇవాళ మధ్యాహ్నం ఎడిషన్లో ఏం రాసుకొచ్చిందంటే ఈ లంగా వార్తలు రాసుకొచ్చింది. ఈ లంగా వార్తలు రాసుకొచ్చిండే మళ్ళా ఏం లంగా వార్తలు అంటే ఇగో దిశ, ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన పేపరే. ఇందులో రేవంత్ రెడ్డి తమ్ముడు కొండాల్ రెడ్డి పెట్టుబడులు పెట్టి పేపర్ని నడిపిస్తున్నట్టు సమాచారం ఉన్నది. ఇక్కడ ఏం రాసుకొచ్చిండు, కేసీఆర్ కు సమానులు, పరిస్థితులను బట్టి నోటీసులు ఇచ్చేందుకు జ్యుడిషియల్ కమిషన్ కసరత్తు, కమిషన్ ముందు హాజరు కాక తప్పదా, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు సైతం ఆఫీసర్లు ఇంజనీర్లతో పాటు కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ ప్రశ్నించే ఛాన్స్, ముఖాలను చూసి విచారణ చేయం, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఏది ప్రజల దగ్గరికి పోయాట కాళేశ్వరం నుండి అట కేసీఆర్ ను విచారించాలా విచారించొద్దా అని నోటీసులు ఇస్తారట. ప్రజల దగ్గరికి పోయి నోటీసులు ఇచ్చి కేసీఆర్ ని విచారించాలా విచారించొద్దా అని నోటీసులు ఇస్తారట. ఒక పని చేయరు, రైతుల దగ్గరికి పోయి ఇప్పుడు పంటలు ఎండుతున్నాయా ఎండుతలేదా అని ఈ జడ్జి గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ మంత్రులు కావచ్చు, మీరు పోయి నిజంగా ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా మీ పంటలకు, మీ పంట పొలాలు ఎండినాయా పచ్చగున్నాయా అని ఇది కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే చాలా బాగుంది. పంట నష్టాలపై, పంట నాశనంపై, ఎండిపోతున్న పొలాలపై ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే బాగుండు ఈ 2 నెలలకు సంబంధించి. అదేవిధంగా కరెంటు కోతలపై, ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు తన్నుకుంటున్న విధానంపై, ఒకరికొకరు కొట్టుకుంటున్న విధానంపై ఓ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటది. కమిషన్ ముందు హాజరుగాక తప్పదా, ఏది ఎంత పెద్దోళ్ళైనా ప్రజాస్వామ్యంలో కేసీఆర్ కావచ్చు, మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒక ఫిర్యాదు ముట్టినప్పుడు తప్పకుండా వెళ్ళవలసి వస్తే వెళ్ళడమే, దానికి ఎవరు అతీతులు కాదు. ఇక్కడ కేసీఆర్ చుట్టూ ఒక ఉచ్చు అల్లుతూ, కేసీఆర్ ని ఒక దోషిగా చూపెడుతూ, కేసీఆర్ కాళేశ్వరాన్ని మొత్తం ఆగం చేసిందనేది చూపెడుతూ ఆయనను చెడుగా చిత్రీకరించే బాధ్యతను ఇక్కడ వెలుగు పేపర్తో పాటు దిశ పేపర్ కూడా రోజు ఎత్తుకుంటున్నది. దాన్ని గమనించాలి. ఇక దాన్ని పక్కన పెడితే ఇంకేం రాసుకొచ్చిండ్రు,